తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 2016 రూపాయలు, 4016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా ఆ పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఇంకా ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది కూడా ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. కొంతమంది ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం దీనిపైన రిప్లై అనేది ఇస్తూ సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇస్తామని చెప్పినటువంటి 4000 చాలామంది అయితే ఆలోచించడం ఎటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మనకి మహాలక్ష్మి పథకం డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక ప్రభుత్వం వైపు దృష్టిని అయితే ఉంచడం అయితే జరిగింది చాలామంది పెన్షన్ లబ్ధిదారులు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననైతే మనకి కొత్త పెన్షన్ డబ్బుల పైన ఒక చిన్న క్లూ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిధుల సర్దుబాటు అనేది కుదిరినట్లయితే, అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు ఈ రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మనకి ఏదైతే మే నెల, ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే మే నెల మొదటి వారం నుంచి అయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని, గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు అయితే ఎప్పటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు 2016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 4016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులు పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే మే నెల మొదటి వారం నుంచి అయితే జమ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదే రీతిలో ఎప్పటి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఇంకా జమ కానటువంటి వారికి ఎప్పుడు జమ అవుతాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక మనకి రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 35 నుంచి మొదలుకొని 37 జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు వారి బ్యాంక్ ఖాతాలలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.